హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే ట్రాన్స్ఫార్మర్ల ఎన్ని రకాలు ఉన్నాయి దానికి మనము ఈరోజు చూద్దాము. సో ఫ్రెండ్స్, ట్రాన్స్ఫార్మర్కి డివైడ్ చేయాలంటే ఫస్ట్ మనము ఆన్ ద బేసిస్ ఆఫ్ కోర్ మటీరియల్ యూజ్డ్, అంటే ట్రాన్స్ఫార్మర్ కోర్లో ఏ టైప్ మటీరియల్ వాడారు దానిపైన మనము ట్రాన్స్ఫార్మర్కి డివైడ్ చేస్తాము. సో టైప్స్ ఆఫ్ కోర్ మటీరియల్ యూజ్డ్ ఏముంది కదా, దీనిలో మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. అంటే 3 టైప్ ట్రాన్స్ఫార్మర్ మనము డివైడ్ చేస్తాము. ఫస్ట్ ఎయిర్ కోర్ ట్రాన్స్ఫార్మర్, తర్వాత ఐరన్ కోర్ ట్రాన్స్ఫార్మర్, తర్వాత ఫెరైట్ కోర్ ట్రాన్స్ఫార్మర్. సో దీనిలో మనము ఏం నేర్చుకోవాలి అంట నేను కొంచెం చెప్తాను. సో ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలంటే ఫస్ట్ మటీరియల్. ఓకేనా, ఈ 3 దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఈ 3కి నేను ఎట్ ఏ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీనికి ఎలా మనము గుర్తుగా పెట్టుకోవాలి అది కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మనము మటీరియల్ అంట రాసుకోవాలి, తర్వాత అప్లికేషన్ అంట రాయాలి. ఓకేనా, అప్లికేషన్ ఎక్కడ యూజ్ చేస్తారు. ఓకే, సో తర్వాత రీజన్ ఎందుకు యూజ్ చేస్తారు. ఓకే, ఈ 3 పాయింట్స్ మనము మన మైండ్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి ఈ 3 టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ ఏమున్నాయి కదా మైండ్లో కూర్చేస్తుంది. సో ఫస్ట్ చూడండి, ఎయిర్ కోర్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఓకే, సో ఎయిర్ కోర్ ట్రాన్స్ఫార్మర్లో కోర్ మటీరియల్ ఏముంది అంతా మనమే క్వశ్చన్ అనుకోవాలి. ఓకేనా, వి షుడ్ హ్యావ్ టు ఆస్క్ ద క్వశ్చన్ టు అవర్ సెల్ఫ్. ఓకే, సో ఏ కోర్ యూజ్ చేస్తారు, ఎయిర్ కోర్లో ఎయిరే కోర్ ఉంటుంది, అంటే హాలో ఉంటుంది. అది హాలో ఉంటుంది అంటే దాని లోపల గాలి ఉంటుంది. సో దానికోసము అది ఎయిర్ కోర్ ట్రాన్స్ఫార్మర్ అంట చెప్తాము. సో గాలి ఉంటే గాలి పైన వైండింగ్ చేయరు కదా, ఏమైనా కొంచెం మటీరియల్ ఉంటుంది కదా. సో మటీరియల్ ఏముంటుంది, పేపర్ ఉంటుంది, పేపర్ లేకపోతే ప్లాస్టిక్ యూజ్ చేస్తారు. ఓకేనా, ఇది క్లియర్. సో నెక్స్ట్ ఈ ఎయిర్ కోర్ ట్రాన్స్ఫార్మర్కి ఎక్కడ యూజ్ చేస్తారు మనమే క్వశ్చన్ అనుకోవాలి. ఎక్కడ యూజ్ చేస్తారంటే హై ఫ్రీక్వెన్సీ. ఓకేనా, ఎక్కడ మనకు హై ఫ్రీక్వెన్సీ కావాలి అక్కడ మనము ఎయిర్ కోర్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తాము. ఓకే, హై ఫ్రీక్వెన్సీ అక్కడనే ఎందుకు యూజ్ చేస్తారు, వేరే ట్రాన్స్ఫార్మర్ కూడా యూజ్ చేయొచ్చు కదా హై ఫ్రీక్వెన్సీలా. ఎయిర్ కోర్ ట్రాన్స్ఫార్మరే ఎందుకు యూజ్ చేస్తారు, ఇలాగే మనం క్వశ్చన్ అడగాలి. దానికి ఏ ఆన్సర్ ఏమొస్తుందంటే ఎయిర్ కోర్ ట్రాన్స్ఫార్మర్లో లాసెస్ లేవు. ఓకే, మ్యాగ్నటైజింగ్ లాస్ లేదు, హైస్టెరిసిస్ అండ్ ఎడ్డీ కరెంట్ లాస్ లేదు. సో దానికోసము హై ఫ్రీక్వెన్సీ అప్లికేషన్లో ఎయిర్ కోర్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తారు. ఓకే, ఈ పాయింట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనము ఐరన్ కోర్ ట్రాన్స్ఫార్మర్ చూస్తాము. ఓకే, సేమ్ ఇక్కడ కూడా ఇలాగే పెట్టుకుందాము. ఓకే, ఐరన్ కోర్ ట్రాన్స్ఫార్మర్ అంటే మన నార్మల్ కోర్ ట్రాన్స్ఫార్మర్. సో ఐరన్ కోర్ ట్రాన్స్ఫార్మర్ ఏ మటీరియల్ నుంచి యూజ్ చేస్తారు, సిలికాన్ స్టీల్ లామినేషన్, అంతే కదా. సిలికాన్ స్టీల్ యూజ్ చేస్తారు కదా, సిలికాన్ స్టీల్ లామినేషన్ చెప్తారు. సిలికాన్ స్టీల్ కోర్ మటీరియల్ ఉంటుంది. ఓకే, ఐరన్ కోర్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ యూజ్ చేస్తారు, మెయిన్ పవర్ సప్లైలా. ఓకే, 240 వోల్టేజ్ సప్లై ఏముంది కదా, 240 వోల్టేజ్ సప్లై మనం మెయిన్ లైన్లో యూజ్ చేస్తాం కదా, ఫేస్ న్యూట్రల్. సో అక్కడ ఐరన్ కోర్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తారు. ఎందుకు యూజ్ చేస్తారు, ఎందుకంటే దీనిలో లాసెస్ ఉంటాయి. సో దానికోసము పవర్ లైన్లో దీనికి యూజ్ చేస్తాము. ఓకేనా, మెయిన్ పవర్లో యూజ్ చేస్తాము. ఇది అయింది ఐరన్ కోర్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, అలాగే ఫెరైట్ కోర్ ట్రాన్స్ఫార్మర్. సో ఫెరైట్ కోర్ ట్రాన్స్ఫార్మర్లో ఏ మటీరియల్ యూజ్ చేస్తారు అంట మళ్ళీ మనకి యూజ్ చేసుకోవాలి. సో మటీరియల్ పేరు ఏముంది, ఫెరైట్ ఉంది. ఓకే, ఫెరైట్ మటీరియల్ యూజ్ చేస్తారు. ఓకే, ఫెరైట్ మటీరియల్ యాజ్ ఏ కోర్ అలాగే మనము యూజ్ చేస్తాము. ఓకే, సో దీనికి ఎక్కడ యూజ్ చేస్తాము మనము, ఫెరైట్ కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్స్ ఏమున్నాయి కదా దానికి ఎక్కడ యూజ్ చేస్తామంటే హై ఫ్రీక్వెన్సీ టు వెరీ హై ఫ్రీక్వెన్సీ. హై ఫ్రీక్వెన్సీ నుంచి వెరీ హై ఫ్రీక్వెన్సీ ఎక్కడ కావాలి మనకి అక్కడ మనము
ఇది ఫెరైట్ టైప్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తాము. ఓకేనా, ఇలాగే మనము రాసుకోవాలి. రీజన్ ఏముందంటే దీనిలో లాసెస్ ఏమి ఉన్నాయి కదా, లాసెస్ తక్కువ ఉన్నాయి, లాసెస్ మినిమం, ఇది రీజన్. ఓకే ఫ్రెండ్స్, ఇలాగే మనము ఇంకా ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి కదా అవి చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ మనము ట్రాన్స్ఫార్మర్స్ ఏమి ఉన్నాయి కదా, బేస్డ్ ఆన్ ద షేప్ ఆఫ్ ద కోర్ అండ్ పొజిషన్ ఆఫ్ ద వైండింగ్. ఓకే, అంటే మన ట్రాన్స్ఫార్మర్ ఏమి ఉన్నాయి కదా, దానిలో ప్రైమరీ వైండింగ్ ఎక్కడ ఉంది, సెకండరీ వైండింగ్ ఎక్కడ ఉంది, దాన్ని బట్టి కూడా మనము ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్కి డివైడ్ చేస్తున్నాము. సెకండ్ కేటగిరీ ఏమంటే దాని షేప్ ఎలా కనపడుతుంది, దీన్ని బట్టి కూడా మనము ట్రాన్స్ఫార్మర్కి 3 రకాల మనము డివైడ్ చేస్తున్నాము. ఫస్ట్ ఏముంది కదా, కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్, షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్, రింగ్ టైప్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, సో మనకి కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ తెలుసు కదా, ఎలా కనపడుతుంది కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్, ఇలా కనపడుతుంది కదా. ఓకే, కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ ఇలా కనపడుతుంది. సో మనం ఇక్కడ ప్రైమరీ వైండింగ్ చేస్తాము, ఈ సైడ్ మనము సెకండరీ వైండింగ్ చేస్తాము. ఓకేనా, సో ఇక్కడ ప్రైమరీ వైండింగ్ సపరేట్గా ఉంది, సెకండరీ వైండింగ్ సపరేట్గా ఉంది. ఇలా అంటే ట్రాన్స్ఫార్మర్కి మనం ఏం చెప్తామంటే కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ అంట చెప్తాము. ఇంతే చాలు, దీనికి ఎక్కువ అవసరం లేదు. తర్వాత షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్లో ఏం చేస్తారంటే ఇలా ఉంటుంది కదా, షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్ ఇట్లా కనపడుతుంది. సో దీనిలో మనం ఏం చేస్తాము, ప్రైమరీ వైండింగ్ ఇంకా సెకండరీ వైండింగ్ ఏముంది కదా, ఇక్కడనే మధ్యలోనే లోపల మనము కనెక్షన్ ఇస్తాం, దానికి వైండింగ్ చేస్తాం. ఓకే, సో ఆ వైండింగ్ ఏం చెప్తాం మనము కాన్సెంట్రికలీ. ఓకేనా, కాన్సెంట్రికలీ అంటే ఫస్ట్ ప్రైమరీ వైండింగ్ చేస్తాము, దానిపైననే సెకండరీ వైండింగ్ కూడా మనము చేస్తాము. ఇలా అంటే ట్రాన్స్ఫార్మర్కి మనం ఏం చెప్తాము, షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్ అంట చెప్తాము. ఓకే, సో నెక్స్ట్ ఏముంది, రింగ్ టైప్ ట్రాన్స్ఫార్మర్ అంటే ద ప్రైమరీ అండ్ సెకండరీ వైండింగ్స్ ఆర్ వౌండ్ ఆన్ ద రింగ్. ఓకే, ఇలాంటి ఒక రింగ్ ఉంటుంది. ఓకే, ఆ రింగ్ లోపలనే ప్రైమరీ వైండింగ్ ఇంకా సెకండరీ వైండింగ్ రెండు కలిపి మనము వైండింగ్ చేస్తాము. అలాంటి ట్రాన్స్ఫార్మర్కి మనం ఏం చెప్తాము, రింగ్ టైప్ ట్రాన్స్ఫార్మర్ అంట చెప్తాము. రింగ్ టైప్ ట్రాన్స్ఫార్మర్ అంట ఎందుకు చెప్తామంటే అది రింగ్ అలాగే కనపడుతుంది, సో దానికోసం రింగ్ టైప్ ట్రాన్స్ఫార్మర్. ఓకే ఫ్రెండ్స్, ఇది క్లియర్ అయింది కదా 3. ఓకేనా, సో నెక్స్ట్ టైప్ ట్రాన్స్ఫార్మర్ ఏముంది కదా, అది బేస్డ్ ఆన్ ద ట్రాన్స్ఫార్మేషన్ రేషియో. ఓకేనా, ట్రాన్స్ఫార్మేషన్ రేషియో అంటే K ఉంది. ఓకే, దీన్ని బట్టి మనము ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్కి డివైడ్ చేస్తున్నాము. ఇప్పుడు చూడండి, సో దీనిలో ఫస్ట్ ఏమొస్తుంది అంటే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ వస్తుంది. ఓకేనా, స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ వస్తుంది. సో తర్వాత స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ వస్తుంది. ఓకే, సో 3 టైప్స్ ఏమొస్తుంది, ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ వస్తుంది. ఓకేనా, ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ వస్తుంది. ఓకే, on the basis of transformer ratio we are dividing the transformer. అంటే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటే డివైడ్ చేసాము, స్టెప్ డౌన్ ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ అంటే 3 ట్రాన్స్ఫార్మర్ డివైడ్ చేసాము. సో ఇప్పుడు నేను స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, దీనికి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను షార్ట్కట్గా. ఓకే, ఇక్కడ వోల్టేజ్ ఇండ్యూస్ అవుతుంది కదా ప్రైమరీ వైండింగ్ సైడ్, దీనికి మనము E1 అంట చెప్తాము. సెకండరీ వైండింగ్ సైడ్ ఏం ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది కదా, సో దానికి మనము E2 అంట చెప్తాము. ఓకే, N1 అంటే ప్రైమరీ నంబర్ ఆఫ్ టర్న్స్. ఇక్కడ వైండింగ్ చేసాము కదా మనము, ఇక్కడ ఎన్ని లూప్స్ ఉన్నాయి, ఎన్ని టర్న్స్ ఉన్నాయి, దానికి మనము N1 అంట చెప్తాము. సో అలాగే సెకండరీ నంబర్ ఆఫ్ టర్న్స్ మనం ఏం చెప్తాము, N2 అంట చెప్తాము. సో ఇవి ఏమున్నాయి కదా, E1 E2 N1 N2, ఈ అన్ని ఒక రేషియో ఉంది, ఒక ఫార్ములా ఉంది, ట్రాన్స్ఫార్మేషన్ రేషియో. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ట్రాన్స్ఫార్మర్ రేషియో ఫార్ములా ఏముంది, I1 డివైడెడ్ బై I2 ఈక్వల్స్ టు N2 డివైడెడ్ బై N1 ఈక్వల్స్ టు E2 డివైడెడ్ బై E1 ఈక్వల్స్ టు K అంట చెప్పాను కదా, ఇది ట్రాన్స్ఫార్మేషన్ రేషియో.
సో దీన్ని బట్టి మనం ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్కి ఆ ట్రాన్స్ఫార్మర్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఉందా, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఉందా, లేదా ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ ఉందా, దీనికి మనం ఇప్పుడు డివైడ్ చేయాలి. ఎట్లా చేయాలి ఇప్పుడు చెప్తాను. ఓకే, సపోజ్ ఈ నంబర్ ఆఫ్ టర్న్స్ ఏమి ఉన్నాయి కదా, N1 E1. ఓకే, N1 ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా E1 కూడా ఎక్కువనే ఉంటుంది. ఓకే, సో E1 వదిలేస్తాను. ఈ N1 ఏముంది కదా, గ్రేటర్ దెన్ N2. ఓకే, ఈ N1 ఉంది కదా, N2గా ఎక్కువ ఉంటే దానికి మనం ఏం చెప్తాము, స్టెప్ డౌన్ చెప్తాము. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంట చెప్తాము. ఓకే, సో నెక్స్ట్ N1 ఏముంది కదా, N1 N2గా తక్కువ ఉంటే అప్పుడు ఏం చెప్తాము, స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంట చెప్తాము. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇప్పుడు ఇది ప్రైమరీ వైండింగ్ ఉంది కదా, మీరు ఏం చెప్తారు, ఈ N1 ఎక్కువ ఉంటే స్టెప్ అప్ ఉండాలి కదా అనుకుంటారు కదా, అట్లా లేదు. చూడండి, ఇది సెకండరీ వైండింగ్ ఇది. ఓకేనా, ఇక్కడ పోతుంది కదా సప్లై, లోడ్కి పోతుంది, బయట వస్తుంది. బయట వోల్టేజ్ ఎక్కువ వస్తే దానికి మనము స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంట చెప్తాము. సెకండరీ సైడ్ బయట వోల్టేజ్ తక్కువ వస్తే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంట చెప్తాము. సో దీనికి నేను ఎలా చెప్తాను, బయట వోల్టేజ్ ఎక్కువ రావాలంటే ఈ N2 ఏముంది కదా, N2 గ్రేటర్ దెన్ N1, అప్పుడు స్టెప్ అప్ అంట చెప్తాము. స్టెప్ అప్. ఓకేనా, ఈ N2 తక్కువ ఉంటే ఏమవుతుంది, స్టెప్ డౌన్ అవుతుంది. ఓకేనా, స్టెప్ డౌన్ అవుతుంది. ఓకేనా, ఇది క్లియర్ అయింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది. సో తర్వాత ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ అంటే N1 ఇంకా N2 ఏముంది కదా, ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి. ఓకే, ఇలాంటి ట్రాన్స్ఫార్మర్ని మనం ఏం చెప్తాము, ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ అంట చెప్తాము. ఓకే, N1 = N2, E1 = E2, ఇలాంటి ట్రాన్స్ఫార్మర్కి ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్ అంట చెప్తాము. సో ఐసోలేషన్ ట్రాన్స్ఫార్మర్కి ఇంకొకటి పేరు ఉంది. ఏం పేరు ఉంది, 1-to-1 ట్రాన్స్ఫార్మర్ అంట చెప్తారు. ఓకే, 1-to-1 ట్రాన్స్ఫార్మర్ అంట కూడా దీనికి చెప్తాము. సో నెక్స్ట్ మనం చూద్దాము క్లాసిఫికేషన్ ఆఫ్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, నెక్స్ట్ మనము ట్రాన్స్ఫార్మర్ ఏముంది కదా, దాని బేస్డ్ అపాన్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఫ్రీక్వెన్సీ రేంజ్ని బట్టి దానికి ఇప్పుడు మనము ట్రాన్స్ఫార్మర్కి డివైడ్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఏముంది కదా, మెయిన్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, సో మెయిన్ ట్రాన్స్ఫార్మర్ ఏముంది కదా, ఆల్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ జనరల్లీ డిజైన్ టు వర్క్ ఎట్ ద మెయిన్ ఫ్రీక్వెన్సీ సప్లై. అంటే అప్ టు 50 Hz ట్రాన్స్ఫార్మర్ ఏముంది కదా, సో మనం నార్మల్గా యూజ్ చేస్తాము కదా, పవర్ ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ ఉన్నాయి కదా, అవి 50 Hz ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. సో మన చుట్టూ పైన అన్ని ట్రాన్స్ఫార్మర్ కనపడుతున్నాయి, అవి అన్ని మెయిన్ ట్రాన్స్ఫార్మర్. దాని ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, 50 Hz ఉంది. సో అప్ టు 50 Hz ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ అలాంటి ట్రాన్స్ఫార్మర్కి మనము మెయిన్ ట్రాన్స్ఫార్మర్ అంట చెప్తాము. ఓకే, సో ఆడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్ అంటే 20 Hz నుంచి 20 kHz. ఓకే, ఈ ఫ్రీక్వెన్సీ రేంజ్ని బట్టి అంటే ఏ ఆడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్ అంటే 20 Hz నుండి 20 kHz. ఓకే, ఈ రేంజ్ ఉంది. ఓకే, ఇలాంటి ట్రాన్స్ఫార్మర్కి మనం ఏం చెప్తాము, ఆడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్ అంట చెప్తాము. ఓకే, తర్వాత హై ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్. హై ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్ అంటే 30 MHz. ఓకే, 30 MHz రేంజ్ ఏముంది కదా, ఫ్రీక్వెన్సీ రేంజ్, అలాంటి ట్రాన్స్ఫార్మర్కి మనము హై ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్ అంట చెప్తాము. ఓకేనా, సో నెక్స్ట్ వెరీ హై ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్. వెరీ హై ఫ్రీక్వెన్సీ అంటే మోర్ దెన్ 30 MHz. ఓకే, 30 MHz దాంట్లో ఎక్కువ యూజ్ చేస్తే సో అలాంటి ట్రాన్స్ఫార్మర్కి మనము వెరీ హై ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్ అంట చెప్తాము. ఓకేనా, ఇది క్లియర్ అయింది కదా. సో ఫ్రెండ్స్, దీనిలో ఎక్కువ క్వశ్చన్స్ రాదు. ఓకేనా, మనం జస్ట్ అనుకోవాలి. ఓకేనా, ఈ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఇంపార్టెంట్, నేను ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. ఓకేనా, ఆడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్ ఇది ఎగ్జామ్లో వస్తుంది. దీని ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంత ఉందంటే ఇది ఎగ్జామ్లో వస్తుంది. సో మెయిన్ ట్రాన్స్ఫార్మర్ కూడా ఫ్రీక్వెన్సీ వస్తుంది, క్వశ్చన్ దీనిపైన వస్తుంది. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది.
సో నెక్స్ట్ మనం చూద్దాము. సో నెక్స్ట్ ఏముంది అంటే ట్రాన్స్ఫార్మర్లో సింగిల్ ఫేజ్ న పట్టి ఇంకా 3 ఫేజ్ పట్టి మనము ట్రాన్స్ఫార్మర్ కి మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ చేస్తున్నాం. సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఇంకా 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ అంట మళ్ళీ మనము డివైడ్ చేసాము. ఓకేనా. సో సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ యూజ్ చేస్తాం మనము అప్ టు మనకు 240 వోల్టేజ్ కావాలంటే లేదా దాని 240 ఇంకా కింద కావాలంటే మనము సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తాము. 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ యూజ్ చేస్తాం మనము మెయిన్ డిస్ట్రిబ్యూషన్ లైన్ లో. ఓకేనా. ఇంకా ఇండస్ట్రీలో మనము 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ యూజ్ చేస్తాము. ఓకే, ఇది కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ 6th టైప్ ఏముంది అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ బేస్డ్ ఆన్ ద అప్లికేషన్. ఓకే, సో దానిలో ఫస్ట్ ఏముంది కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ యూజ్ చేస్తాం మనము ఎక్కడైనా మనము ఎక్కువ కరెంట్ మెజర్మెంట్ చేయాలంటే అక్కడ మనము కరెంట్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తాం. ఇది చిన్న పాయింట్ ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ కాన్స్టాంట్ వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్. కాన్స్టాంట్ అంటే ఏంటి ఇక్కడ ఎక్కువ కూడా వద్దు తక్కువ కూడా వద్దు, కాన్స్టాంట్ గా ఉండాలి. ఓకే, అలాంటి ట్రాన్స్ఫార్మర్ కి మనం ఏం చెప్తాము కాన్స్టాంట్ ట్రాన్స్ఫార్మర్ అంట యూజ్ చేస్తాము. ఇలాంటి ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ యూజ్ చేస్తాం మనము స్టెబిలైజ్డ్ వోల్టేజ్. మా ఇంట్లో స్టెబిలైజర్ ఉంటుంది కదా, మీ టీవీ ఉంది దానికి కూడా మీరు స్టెబిలైజర్ పెట్టారు, మీ దగ్గర ఫ్రిడ్జ్ ఉంది సో దానికి కూడా మీరు స్టెబిలైజర్ పెట్టారు. అది స్టెబిలైజర్ ఏంటి అది కాన్స్టాంట్ వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్. అర్థమైందా. సో దానికి మనం కాన్స్టాంట్ వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ అంట చెప్తాము. వోల్టేజ్ కాన్స్టాంట్ గా ఉంటది. సో నెక్స్ట్ ఇగ్నిషన్ ట్రాన్స్ఫార్మర్ అంట వస్తుంది. ఇగ్నిషన్ అంటే బర్నింగ్. ఓకేనా. ఇది ఎక్కడ యూజ్ చేస్తారు ఆటోమొబైల్స్ లో. ఓకేనా, కార్స్ అవి ఉంటాయి కదా, స్టార్టింగ్ లో స్టార్ట్ అవ్వాలంటే ఇగ్నిషన్ టైప్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తారు. ఓకే, అంటే ఏ ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ యూజ్ చేస్తారు దాన్ని బట్టి మనము మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ కి డివైడ్ చేస్తున్నాము. కరెంట్ ట్రాన్స్ఫార్మర్, కాన్స్టాంట్ వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ కదా, ఇగ్నిషన్ ట్రాన్స్ఫార్మర్, అలాగే వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్. వెల్డింగ్ చేయాలంటే మనం ట్రాన్స్ఫార్మర్ ఏం యూజ్ చేస్తాము కదా ఆ ట్రాన్స్ఫార్మర్ కి మనము వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ అంట చెప్తున్నాము. అలాగే పల్స్ ట్రాన్స్ఫార్మర్. పల్స్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఎలక్ట్రానిక్ సర్క్యూట్ లా వోల్టేజ్ ఇంకా కరెంట్ ఏమి ఉంది కదా పల్స్ లా ఇవ్వాలి. పల్స్ లా అంటే మీరు చూడొచ్చు మన ఏంటి హార్ట్ కి చెక్ చేస్తారు కదా. ఓకే, అప్పుడు చూడండి ఇట్లా ఇట్లా పోతుంది కదా పల్స్, ఇట్లా 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 పోతుంది, స్ట్రేట్ అయిపోతే చనిపోయడంతో నాకు చెప్తాము కదా అవి పల్స్. అవి పల్స్ అంటే బీటింగ్ అలాగే వస్తుంది. ఓకేనా, వోల్టేజ్ ఇంకా కరెంటు ఇట్లా బీటింగ్ అలాగే వస్తాయి కదా. సో అలాంటి ట్రాన్స్ఫార్మర్ కి మనము పల్స్ ట్రాన్స్ఫార్మర్ అంట చెప్తాము. ఇలాంటి ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ యూజ్ చేస్తారు ఎలక్ట్రానిక్ సర్క్యూట్ లా యూజ్ చేస్తారు. ఇది కంప్లీట్ అయింది. సో తర్వాత డ్రై టైప్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, ఇంకా ఏముంది డ్రై టైప్. ఓకే, డ్రై టైప్ ట్రాన్స్ఫార్మర్. ఈ డ్రై టైప్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ యూజ్ చేస్తారంటే ఈ కూలింగ్ ఏముంది కదా కూలింగ్ పట్టి దీనికి డివైడ్ చేస్తాం మనం. సేమ్ ట్రాన్స్ఫార్మర్ మనం ఆర్డినరీ ట్రాన్స్ఫార్మర్ ఏమి యూజ్ చేస్తాము కదా అదే ట్రాన్స్ఫార్మర్ కి మనము డ్రై టైప్ ట్రాన్స్ఫార్మర్ అంట చెప్తాము. దాని ఇక్కడ కూలింగ్ ఏముంది కదా అది ఎయిర్ కూలింగ్ ఉంది. ఓకే, ఎయిర్ కూలింగ్ ఉంది. బికాస్ ఆఫ్ ఎయిర్ కూలింగ్ ఉంది. సో దానికోసం దానికి మనము డ్రై టైప్ ట్రాన్స్ఫార్మర్ అంట చెప్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ మనము నెక్స్ట్ ఏముంది అది చూద్దాము.